కొర్రమేండ్లు బాగా పడాలంటే కప్పల్ని గీ పని చేయాలి. హలో మో నమస్తే. మనం కొర్రమేండ్ల కోసం కప్పల్ని ఎప్పుడు పట్టుకొచ్చినా ఒక పని చేస్తాం, గదేందో మీకు కూడా చూపిస్తా. కానీ కప్పలకు లబ్బర్ క్వాలిటీ అప్పట్లకి ఇప్పుడు మంచిగా రావట్లే. ఒకప్పుడు కప్పలు ముద్దుగుండేమో మెత్తగా, ఇప్పుడు జర గట్టిగా ఉంటాయి. ఒకవేళ కప్పని కొర్రమేన్ కొట్టినా కూడా నీ తల ఇదేంద్ర నాయన ఇంత గట్టిగా ఉందని కక్కుతాంది బయటికి. గట్ల చేపలు కూడా ఉత్తానం ఊసిపోతున్నాయి. అదే జర కప్ప మెత్తగా ఉంది అనుకో, ఇది ఒరిజినల్ కప్పేరా నాయన అని మంచిగా మింగుతాంది మా కడుపు నిండా. మొన్న తీసుకొచ్చిన ఈ కర్ర కప్ప కూడా కొద్దిగా గట్టిగానే ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలో మీకు కూడా చూపిస్తా. ఫస్ట్ గిన్నెల నీళ్ళు తీసుకుందాం. ఎప్పుడైనా సరే కొత్త కప్పల్ని తీసుకున్నప్పుడు గిన్నెని వేడి నీళ్ళతో స్నానం చేపియాలి. ఫస్ట్ అయితే మనం 2 కప్పలకైతే మెడలకు తాళ్ళు కడదాం. ఒక దారం తీసుకొని మూతులకు 3 ముళ్ళేసి ఇట్లా మూతులకు ఏం కట్టకుండా డైరెక్ట్ నీళ్ళలో వేసినాం అనుకోమో మొత్తం ఇంకెక్కువ మెత్తగా అయితే కరిగిపోతుంది కప్ప. మరి ఇట్లా దారం కట్టి మూతులకు మంచిగా ఉడకబెట్టాలి. కప్పలు ఎప్పుడైనా సరే పైన వెళ్తే కొద్దిగా ముడ్డి కిందికి మునుగుతుంది కానీ మూతి మునుగదు. ఎటు చేరి కప్పని మొత్తం మునిగేటట్టు చూసుకోవాలి. అట్లయితేనే కప్పలు మెత్తగా అయితే. మా బావ కూడా ఒకసారి కప్పని వచ్చి చూపిస్తారు చూడండి, మస్తు మెత్తగా అయింది మా. ఇప్పుడు కప్పని కొడితే నీ తల మంచిగా నవ్వుతుంది దవడకేసి. ఎప్పుడైనా సరే మీరు కూడా ఇట్లా ఉడకబెట్టుర్రి. కప్ప కూడా 10 కాలాల పాటు చల్లగా ఉంటది. మామ సడన్ గా చూసినా మా బావ ఏమో పని చేస్తుండు. మామ మీరు వేరేదేమన్నా అనుకునేరు. మామ కప్ప వెనక హోల్ ఉంటది, అది పూడిపోయినట్టున్నది. దాన్ని కొద్దిగా పెద్దగా చేసిండు గాలిపోదానికి. ఇక సరే గాని మామ 2 కప్పలైతే మంచిగా తయారైనాయి. ఇక గిదే కప్పలతో ఎట్లా పట్టినాం ఏంది కథ అని ఒక ఫుల్ వీడియో కూడా వదులుతా. మామ మనకు కొన్ని కొర్రమేళ్ళు అయితే పడ్డాయి, శాంపిల్ గా ఒకటైతే చూపించిన. చలో మామ రైట్, మన వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటాను. ఇంకో జబర్దస్త్ వీడియోతో మీ ముందుకు వస్తా. మన వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.